వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మొదలయ్యాయా? అమరావతి రైతుల కోపం ప్రభుత్వంపై ఏదైతే ఉందో అది చల్లారిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా అమరావతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుసుకోవాలి. అమరావతిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమరావతి రైతులు ఎవరైతే ప్రభుత్వంపై అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు అవుతున్నా సరే అమరావతి రైతుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, తమ సమస్యల్ని పరిష్కరించడం లేదు, తమకు ఇంకా ప్లాట్లు అప్పగించలేదు, ఇంకా ప్లాట్లు అభివృద్ధి చేయాల్సి ఉంది అంటూ వివిధ కారణాలు దాదాపు 22 రకాల సమస్యలతో అమరావతి రైతులు ఏ రైతులైతే అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చాలో 29 గ్రామాల్లో ఈ రైతులంతా ఎవరైతే గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఒక ఉద్యమంలా తీశారో ఈ రైతులంతా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగలేదంటూ చాలా కాలంగా అసంతృప్తి వెలుబుచ్చుతున్నారు, వ్యతిరేకత కనిపిస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం తమని కలిసి తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయకపోతే నెల రోజుల గడువులోగా సమాధానం చెప్పకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము, మరో ఉద్యమం లేవదీస్తామని చెప్పి హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఈ హెచ్చరికల నేపథ్యం కావచ్చు లేదా మరొక ఇతర కారణం ఏదైనా ఉందా తెలియదు, కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కసారిగా ఆగమేఘాలపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర కీలకమైన అధికారులతో అమరావతి రైతులతో కీలకమైన చర్చ జరిగింది. అయితే ముందుగా మంత్రి నారాయణ, తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రవణ్ కుమార్ ఇతర అధికారులతో అమరావతి రైతులు సమావేశమయ్యారు. ఆ తర్వాత రెండో దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అమరావతి రైతులు చర్చించారు. సో ఈ సందర్భంగా అమరావతి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అక్కడ ఉన్న అధికారులు కూడా సంబంధిత ఆదేశాలు జారీ చేశారు. సో ఇదంతా అమరావతి రైతులు ఎవరైతే కూటమి ప్రభుత్వంపై ఇప్పటి వరకు కాస్త అసంతృప్తిగా వ్యతిరేకత వెలుబుచ్చుతూ ఉన్నారో వాళ్ళకి ఇది కొద్దిగా సాంత్వన లభించే అంశం. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. అమరావతి రైతులు మరో 44,000 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఒకవేళ ఇవ్వకపోతే ఏదైతే ఇప్పుడు 33,000 ఎకరాలకు తోడుగా మరో 20,000 ఎకరాలు మొత్తం 53,000 ఎకరాల భూమి ఉందో అమరావతి కోసం, ఈ భూమిలో అమరావతి నిర్మించాలంటే అది ఒక మున్సిపాలిటీ స్థాయిగానే మిగులుతుంది తప్ప మహానగరంగా మారదు. సో మరో 40,000 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందంటూ రెండో దశ భూ సమీకరణ లేదా భూ సేకరణకు సిద్ధం కావాలని అమరావతి రైతులకు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం అనేది నిన్నటి సమావేశంలో ఒక ప్రధానమైన ఆసక్తి కలిగించే అంశంగా మారింది. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తోంది. ఎందుకంటే రైతులు ఇప్పటికే తొలి దశలో అమరావతి రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలే ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా తమకు ప్లాట్లు అప్పగించలేదని చెప్తున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చి భూములు సమీకరించిందో అభివృద్ధి జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటితే 33,000 ఎకరాలని అలా వదిలేసి ఇప్పుడు కొత్తగా 40,000 ఎకరాలంటే ఇది ఇచ్చేది పరిస్థితి లేదనేది రైతుల నుంచి ఇప్పటివరకు వస్తున్నటువంటి వాదన. సో రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్న తరుణంలోనే మరో 40,000 రెండో దశలో సేకరించాలని కూటమి ప్రభుత్వం తలపెట్టినటువంటి 40,000 ఎకరాల కోసమే ప్రభుత్వం ఇంత ఆగమేఘాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో చర్చించారా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి నిన్నటి సమావేశంలో రెండో దశ భూముల ప్రస్తావన తేకుండా ఉండుంటే అమరావతి రైతుల సాధక బాధలు వినేందుకే ముఖ్యమంత్రి అమరావతి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారని భావించి ఉండవచ్చు. కానీ అదే సమావేశంలో రెండో దశలో 40,000 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఇది మున్సిపాలిటీగానే మారుతుందని చెప్పడం అనేది అక్కడ అమరావతి రైతులకు ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి రైతులకు ఒక షాక్ గా మారింది. ఎందుకంటే గతంలో 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు అమరావతి రైతులు
ఇది అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, బీజింగ్, టోక్యో, కోలాలంపూర్ వంటి మహానగరాలతో పోటీ పడుతుందని, ఢిల్లీని తలదన్నే నగరంగా మారుతుందంటూ చాలా పెద్ద ఎత్తున ఇదే కూటమి నేతలు అప్పట్లో ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అప్పటికి ఇంకా రెండో దశ భూముల సమీకరణ ప్రతిపాదన లేదు, అటువంటి ఆలోచన లేదు. సో కానీ ఇప్పుడు రెండో దశ భూముల ప్రతిపాదన ఆలోచన వచ్చిన తరువాత ఆ 33,000 ఎకరాలతో సరిపెట్టుకుంటే మాత్రం మున్సిపాలిటీగానే మారుతుందని చెప్పడం అనేది ఖచ్చితంగా అమరావతి రైతులకు ఒక షాక్ గా మారింది. అంటే తమ భూముల కళ అనేది ఇక ఒక రంగుల కళగానే మారనుందా అనే ఒక ప్రధాన వాదన కూడా వినిపిస్తుంది. సో అమరావతి రైతులు మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ప్రభుత్వ ఆలోచన కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో దశ భూములకు సిద్ధం కావాలంటూ స్పష్టంగా ఒక సూచన ఇవ్వడం కావచ్చు. దీనిని అమరావతి రైతులు ఏ విధంగా తీసుకుంటారు, ఏ రీతిని తీసుకుంటారు, ఇది ఖచ్చితంగా మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారా, లేదా 33,000 ఎకరాల లింక్ పెట్టి భూములు ఇవ్వమని చెప్పి ససేమిరా అంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.